ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పై పిటిషన్ కొట్టివేసింది సుప్రీంకోర్టు. పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కోసం పిటిషన్ వేశారు. అయితే ఆ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. పిటిషన్ను కొట్టివేసింది జస్టిస్ సూర్యకాంతం ధర్మాసనం. రాజ్యాంగ పరిధిలోకి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2026 జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని న్యాయస్థానం అంటోంది. తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పై పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కోసం పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. అయితే పిటిషన్ను కొట్టివేసింది జస్టిస్ సూర్యకాంతం ధర్మాసనం. రాజ్యాంగ పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2026 జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని న్యాయస్థానం అంటోంది. మరింత సమాచారం టీవీ9 బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడి తెలుసుకుందాం. గోపి, తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పై పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇది 2022కు సంబంధించిన కేసు. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధించి ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలన్న పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం జరిగింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం డీలిమిటేషన్ చేయాలని చెప్పి పిటిషన్ లో పిటిషన్దారులు కోరడం జరిగింది. అయితే ఆర్టికల్ 170కి లోబడి మాత్రమే ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ 2026 తర్వాత అందుబాటులోకి వచ్చే జనాభా లెక్కల ప్రకారమే తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. రాజ్యాంగ పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్ లో ఉన్నాయని, దానికి అనుగుణంగానే ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేస్తూ ఇటు అసెంబ్లీ సీట్లను పెంచాలన్న పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. రైట్ గోపీకృష్ణ.